జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ డైలీ సీరియల్లా కొనసాగుతుంది. అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని వీణా అనే ప్రభుత్వ ఉద్యోగి ఆరోపణలు చేసింది. 5 సార్లు శ్రీధర్ తనకు అబార్షన్ చేయించాడని వీణా సంచలన ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా అతడితో చేసిన చాటింగ్, మాట్లాడిన వీడియో కాల్స్ కు సంబంధించిన వీడియోలను సైతం ఆమె బయట పెడుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూపై వీణా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నేషనల్ మహిళా కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. నేను డ్రైవ్ చేస్తానని చెప్పినా కదా. నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. ఎందుకు నేను ఇప్పుడే మన ఊరు వచ్చేసిందా? ముద్దు పెట్టాను అనుకో. అప్పుడు ఆమె వచ్చేది ఎందుకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్న. సతాయిస్తుంది అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా? కొరుకోవడంలో తప్పలేదు. తగ్గినాయా? నేను డ్రైవ్ చేస్తానని చెప్పినా కదా. నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. ఎందుకు నేను ఇప్పుడే మన ఊరు వచ్చేసిందా? ముద్దు పెట్టాను అనుకో. ఇక మొన్న అసెంబ్లీలో కూర్చుని ఉన్న సమయంలో శ్రీధర్ తనతో వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ను వీణా బయటపెట్టగా తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో శ్రీధర్ కారు నడుపుతూ ఉండగా వీణా అతడి పక్కనే కూర్చుంది. కారులో ఇద్దరు కన్నవరం వెళ్తున్న సమయంలో వీడియో తీసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా వీణా నవ్వుతూ మాట్లాడుతుండగా అరవ శ్రీధర్ మాత్రం సీరియర్గా కారు నడుపుతున్నాడు. ఇదిలా ఉంటే వీణా చేస్తున్న ఆరోపణలపై రీసెంట్ గా శ్రీధర్ స్పందించాడు. ఇది తనకు ఆమెకు మధ్య జరిగిన విషయం మాత్రమే అని అన్నాడు. జనసేన పార్టీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇక ఇప్పటికే జనసేన పార్టీ కమిటీ శ్రీధర్ ను విచారించగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇంకా బయటకు రాలేదు. ఎందుకు నేను ఇప్పుడే మన ఊరు వచ్చేసిందా? ముద్దు పెట్టాను అనుకో. అప్పుడు ఆమె వచ్చేది ఎందుకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్న. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై రోజు రోజుకి ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే పూర్తి స్థలం అయితే ఈ యొక్క అరవ శ్రీధర్ చేశారా లేకపోతే ఎవరన్నా చేపించారా అనేసినట్టుగా వీణా చేసిన వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా పూర్తి స్థలం అయితే వీణా మీడియా సమక్షంలో కూడా పూర్తి స్థలం అయితే అరవ శ్రీధర్ కి సపోర్టెడ్ గా రాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడు. అదే విధంగా పూర్తి స్థలం అయితే అతని వీడియో కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే రోజు రోజుకు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందరినీ ఇది చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూసాము, గతంలో కొద్ది రోజుల కిందట కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు కావాలంటూ కూడా ఆమె ఆరోపణ చేసినట్లు చాలా వరకు అయితే ఆరోపణలు వినిపించాయి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే పూర్తి స్థాయి అయితే మరొక వీడియో రిలీజ్ చేసిన విషయం అయితే మనం చూసాం. కేవలం ఇది అరవ శ్రీధర్ వీణా ఇద్దరు కలిసి చేస్తున్నారా లేకపోతే మరొకరు ఎవరన్నా వీణాకి తోడుండేసి అలా నడుపు కూడా ఒక ప్రసాదంగా ఉండాల్సిన కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తే ఈ యొక్క ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, అయితే పూర్తిగా అరవ శ్రీధర్ సంబంధించి అప్డేట్స్ కానీ పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా రైల్వే కోడూరు నియోజకవర్గం సంబంధించి ఇటీవల మనం చూసాము. ఏదైతే నిన్న జరిగినటువంటి త్రిసభ్య కమిటీ కావచ్చు, అదేవిధంగా రోజు రోజుకు ఒక వీడియో బయటికి రావడం, ఈ విషయం పైన కూడా
రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ గా మారిన విషయం అయితే పూర్తిగా అందరికీ తెలిసిందే. అయితే వీణా చేసిన వ్యాఖ్యలే పూర్తిగా పరిగణలోకి తీసుకుంటున్నారా, లేదా ఎమ్మెల్యే త్రిసభ్య కమిటీకి అందజేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ పరిగణలోకి తీసుకుంటారా? అయితే మొత్తానికి రైల్వే కోడ్ జనసేనకి అయితే పూర్తి స్థాయి అయితే ఒక బ్యాడ్ టైము ఉందని సరే కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళలేదని సరే కూడా పలు రకాల ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తే అరవై శ్రీధర్ విషయంలో అయితే ఎమ్మెల్యే అరవై శ్రీధర్ విషయంలో అయితే ఇప్పటికే వీణా చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక స్నేహభావంతో చేస్తారా, లేదా వాళ్ళిద్దరి ముద్ర ఏదైనా కెమిస్ట్రీ ఉందా అన్నట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే మనం చూస్తే ఈ యొక్క విషయంలో ఏదైతే జనసేన ఎమ్మెల్యే చేసినట్టు వ్యాఖ్యలు కావచ్చు, అదే విధంగా రోజు రోజుకి వస్తున్న వీడియో వైరల్ కావచ్చు, అయితే పూర్తిగా దీన్ని ఏ విధంగా చూడాలా అనేసరి కూడా ఒక ప్రశ్నార్థంగా కూడా ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క విషయంలో ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేసరి కూడా పూర్తి స్థాయి అయితే వేచి ఉండాల్సిందే, మొత్తానికి చూడాల్సిందే దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.